ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. సూసైడ్ చేసుకోమని నిన్ను బలవంతం పెట్టిన వాళ్ళని చూసి చూడనట్టు వదిలేమంటావా? ప్లీజ్, నా కోసం వాళ్ళు చేస్తున్నవి గుర్తుంచుకోండి, కానీ వాళ్ళని ఏమీ చెయ్యకండి. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఒకరు మీకు జన్మనిచ్చిన తల్లి, మరొకరు మీ తల్లికి తల్లి. దేవతలతో సమానులు. వాళ్ళు దేవతలు కాదు, దెయ్యాలు. సంజయ్ బేబీని కలిసి స్టాకింగ్ చేశామంటున్నారు, సంగతులన్నీ తెలిసాయంటున్నారు, మళ్ళీ పరధ్యానంగా ఉంటున్నారు. సంజయ్ను కలిసి మాట్లాడాకే రోజీని ఒక్క నిమిషం కూడా లీజర్గా ఉంచకూడదని డిసైడ్ చేసుకున్నాను బీడి. మీరుంచినా రోజీ మేడం ఉండద్దు, తాను చేసి తాను చేస్తూనే ఉంటుంది. రోజీని రెచ్చగొట్టి ఆమె చేత రకరకాల పనులు చేయించాలన్నదే నా ఆలోచన కూడా. అయితే ఆ పనులేవి ఆమెకు ఉపయోగపడకూడదు. మీరు పూనుకున్నారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని నా నమ్మకం. నమస్కారం మేడం. రామాలతి. హలో మిసెస్ మాలతి, హౌ డు యు డు? ఫైన్, థ్యాంక్ యూ బీడీ. ఏదో పరాయింటికి వచ్చినట్టు నిల్చొనే ఉన్నావు, కూర్చో మాలతి. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? మీరు గుర్తురాని రోజంటూ ఉంటే కదా మేడం మేం కొత్తగా గుర్తు చేసుకోవటానికి. సుధాకర్ ఎలా ఉన్నాడు? ఆఫీస్కి వెళ్తున్నాడా? రోజూ సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి రావాలని తన కోరిక. ఆఫీస్కైతే వెళ్ళొస్తున్నారు, కానీ సంతోషంగా మాత్రం లేరు మేడం. ఆఫీసులో తనకిష్టం లేని పనులు చేయిస్తున్నారు. ఇష్టం లేని పనులంటే? ఆఫీసులో తనకి సంబంధం లేని పనులు, ఆయన తత్వానికి సరిపడని పనులు. ఆఫీస్ అన్నాక 1,00,000 పనులుంటాయి. వాటన్నిటినీ మనం ఇష్టపడకపోవచ్చు, గాని పని మాత్రం చేసి తీరాలి. ఆ పని మీకు హాని కలిగించేదైతే? అంటే మీ ఫారిన్ వెంచర్స్ సక్సెస్ కాపోవటానికి కారణం నా భర్త సుధాకర్ రాసిన రిపోర్ట్లే మేడం. అవును మేడం, ఆయన చెప్తేనే నాకు ఈ సంగతి తెలిసింది. వాటికి సుధాకర్కి ఏమిటి సంబంధం? మీరు ఫారిన్ పంపే ప్రపోజల్స్ రిఫరెన్స్ కోసమని రోజీ గారి కంపెనీకి పంపిస్తున్నారు. అవకాశం దొరికింది కదా అని ఫైల్ మీద అడ్డంగా రాయించేస్తున్నారు రోజీ గారు. మళ్ళీ అటువంటి రిపోర్ట్ ఒకటి రాశారంట. ఫారిన్ వెంచర్స్ ఫెయిల్ కావడానికి అసలు కారణం ఇదన్నమాట. బిజినెస్కి సంబంధించి ఈ ఒక్క విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతూ వస్తున్నాననేది ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. తిన్నగా మిమ్మల్ని దెబ్బతీయటం చేతకాక ఇలా అడ్డదారులకు పూనుకున్నారు మేడం. అడ్డదారుల్లో దెబ్బతీయడం రోజీ కలవాటే. కానీ ఈ విషయంలో తను ఎలా దెబ్బతీస్తుందన్న నిజం నువ్వు చెప్పాకే తెలిసింది. థ్యాంక్స్ మాలతి. సుధాకర్కి కూడా నా తరపున థ్యాంక్స్ చెప్పు. వెళ్ళొస్తాను మేడం. అదేమిటి, భోంచేయకుండానే వెళ్తావా? ఇంకోసారి ఎప్పుడైనా తను నేను కలిసి వస్తాం. మాట తప్పవుగా? మీకు నాకు చేతకానిది అదొక్కటే కదా మేడం.
నూకాలు అమ్ముకోరండి. ఇల్లు ఊడడం ఇంకా అయిపోలేదా? అయిపోయి వచ్చిందండి. త్వరగా కాఫీ తీసుకురా మరి. అట్టగేనండి. ఓలమ్మ దూరసానమ్ముకోరలా ఏటి అప్పుడే తెల్లారిపోనాదేటి? మాకెప్పుడో తెల్లారింది, నీకింకా తెల్లానట్లేదే. లేదండి. మరి చేతిలో చీపిరేంటి? ఇప్పుడు కోడి కూసి. అబ్బా, చికెన్ వండే ప్రాసెస్ గురించి చెబుతావా ఏంటి ఇప్పుడు? లేదండి, ఇప్పుడు ನಾನು చెప్పేది కోడి కొయ్యడం గురించి కాదండి, కోడి కుయ్యడం గురించి. ఇప్పుడు కోడి కూసి తూర్పు రేఖలు ఇచ్చుకొని పొద్దు పొడుతుంది కదండి, గంతే. బెడ్ కాపీలని, టిఫినీలని, ఆ పనని ఈ పనని వినోద్ బాబు గారు, చిన్నమ్మ గారు నన్ను ఉరుకులో పరుగులు ఎట్టించేసి బుల్లి కారేసుకుని తుర్రుమని వెళ్ళిపోనాక అప్పుడు పొద్దు కూకినట్టుంటదండి. ఓహో, తమర్లాంటి వాళ్ళు రాగానే మళ్ళీ తెల్లారినట్టుకుంటదండి. తెలివి తెల్లారినట్టే ఉంది. ఈ ముక్క చెప్పడానిక మమ్మల్ని ఇక్కడ ఇంతసేపు నించోబెట్టింది. మరి తమరసం వంటి పెద్దోళ్ళు అడిగినప్పుడు కూతంత వివరంగా చెప్పాలి కదండి. రండి కూకుడు. మేము వచ్చినట్టు చెప్పు మేడం గారితో. అట్టేగానండి. తెల్లారేసరికి కొంపల మీద అడిపోన్నారు. కొత్త కోడలు వచ్చినప్పుడు ఇంట్లో కనపడే హడావుడేం కనిపించడం లేదు. ఇప్పుడు దాకా అసలు ఇంట్లో ఉండనిచ్చారు లేక తన్ని తరిమేశారు? అబ్బే, రోజీ గారు అలాంటి మనిషి కాదు మిసెస్ ప్రభావతి. రోజీ గారి గురించి తెలిసి కూడా కాదనంటారేమిటి? తన స్టేటస్ కి తగని వారు ఎవరైనా చుట్టపు చూపుగా ఇంటికొస్తేనే ఊరుకోరామే. కోడల హోదాలో ఒక పూర్ గారు ఇంటికొస్తే ఊరుకుంటారా? నాకు అనుమానమే. హలో హలో మిసెస్ రోజీ. ఏమిటి మీలో మీరే గుసగుసలు? ఏం లేదు మిసెస్ రోజీ, మన క్లబ్ ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి కదా. ఈసారి అందరూ మిమ్మల్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఎన్నుకోవాలని అనుకుంటున్నా ఎన్నికల్లో నేను పోటీ చేయొద్దు? ఏ చెయ్యరా? మన లెవెల్ కి ఆ పదవులేం సరిపోతాయి మిస్సెస్ రంగాస్కి. ఏ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ కి అధ్యక్షత వహిస్తేనో, లేకపోతే ఏ ఇంటర్నేషనల్ కౌన్సిల్లో మెంబర్షిప్ సంపాదిస్తేనో మన లెవెల్ కి కరెక్ట్ గా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ క్లబ్ ఎలక్షన్స్ కి పోటీ చేయడం ఏమిటి చీప్ గా? ఆ సంగతి అలా ఉంచండి కానీ ఒక్కసారి మీ కొత్త కోడల్ని, ఐ మీన్ మీ మనవడు గారు చేసుకున్న అమ్మాయిని పిలవండి, చూసి వెళ్తాం. చచా, దాన్ని ఎందుకు చూడ్డం, టైం వేస్ట్. అలా అంటారేమిటి మిసెస్ రోజీ? మీ మనవడు గారు ఏరి కోరి చేసుకున్నారంటే అంతో ఇంతో అందగత్తే అయ్యుంటుంది. మీరింట్లోకి రానిచ్చారు అంటే అంతో ఇంతో అర్హత గల అమ్మాయి అయ్యుంటుంది. అంతో ఇంతో ఏంటండి, మా చిన్నమ్మ గారు మేలిం బంగారం అండి. నూకాలు అదే చెప్తున్నానండి, ఎంత మేలిం బంగారం అయినా మా అమ్మగారికి సాటు రారండి. మీ మేడం కి సాట్ రాదా లేక పిలిచినా కిందకి రాదా? ఎబ్బెబ్బే, కోడల పిల్ల మర్యాద తెలిసిన మడిసి అండి. పిలువు మరి. ఓ అమ్మగారండి. మ్మ్. హాయ్. అవును, ఆండాళ్ళు రాలేదే? తాళిబొట్టు తనకు ఒక్కదానికే ఉన్నట్టు మాటి మాటికి పరమేశ్వర అంటూ కళ్ళకద్దుకుంటుంది కదా. దాంతో పరమేశ్వరరావు గారికి ఏదో అనుమానం వచ్చిందట, కొంపలు ఏదో గొడవ అయిందట. సరే సరే, ఇప్పుడు ఆ గొడవలన్నీ మనకెందుకులేండి. మిసెస్ రోజీ, మీ ఇంట్లో రెండో పని మనిషిని ఎప్పుడు అపాయింట్ చేశారు? ఈ సెలక్షన్ మా మనవడిది. వద్దు మొర్రో అనే కొద్దీ వెంట పడిందట. చీ అవతలకి పొమ్మన్నా చూరు పట్టుకుని వేలాడుతోంది. ఓహో, ఈవిడైనా కొత్త కోడలు? చూడబోతే నూకాలు కోడల్లా ఉంది గాని ఇంటి కోడల్లా లేదే. అయ్యయ్యో, అదేంటి మిసెస్ రోజీ? చెప్పానుగా, కొంపలోకి దెయ్యం వచ్చినప్పటి నుంచి అన్ని అరిష్టాలేనని. ఏయ్, వచ్చిదంతా క్లీన్ చేయి. నుకాలు, ఏటమ్మగోరు, కోట్ల ఆస్తి ఉన్నా కొంతమందికి కూల్ డ్రింక్ ఎలా తాగాలో తెలీదు. కల్చరల్ క్లబ్లో మెంబర్లైనా
కొంతమందికి కల్చర్ అంటే ఏంటో తెలియదు. వచ్చి క్లీన్ చెయ్యి. ఆయ్ ఆగో, నేను క్లీన్ చేయమని చెప్పింది నీకు. ఆ మాట నేను మీకు చెప్పనందుకు సంతోషించండి. ఏం కూసావ్? పెద్దవాళ్ళతో అలాగేనమ్మా మాట్లాడేది? మాట్లాడడం గురించి లెక్చర్లు ఇవ్వడం కాదు మిసెస్ విస్కీ, ఐ మీన్ మిసెస్ రంగాస్కి. మాట్లాడే పద్ధతి ముందు మీరు తెలుసుకోండి. ఎన్నోసార్లు ఇంటికి వచ్చాం, మాకెప్పుడు ఇంత అవమానం జరగలేదు. ఇది చాలా తక్కువండి. అవమానాల పాలు కాకూడదని మీరు అనుకున్నట్టయితే ఎదుటి వాళ్ళని గౌరవించడం మొదట నేర్చుకోండి. మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి గ్రానీ గారు. ఏదైనా హెల్ప్ కావాలంటే పిలవండి. మ్. అమ్మా, రంగనాథం గారి అమెరికా ప్రయాణానికి సంబంధించి మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాం. అన్నీ తరోగా డిస్కస్ చేశాం కదా. చలసాని గారి సంగతి ఒకటి మర్చిపోయాం. ఈసారి ఎవరైనా వస్తుంటే కొన్ని ఐటమ్స్ పంపించమని రిక్వెస్ట్ చేశారు కదా. రంగనాథం గారు అమెరికా వెళుతున్నది బిజినెస్ పని మీద గాని చుట్టాలను పలకరించి రావడానికి కాదు బాబు. ఇటు బిజినెస్ పరంగా చూసినా అటు కుటుంబ పరంగా చూసినా చలసాని గారితో మనకి 2 విధాలుగానూ సంబంధం ఉంది కదమ్మా. ప్రస్తుతానికి బిజినెస్ సంబంధం గురించి పట్టించుకుంటే చాలు. రండి రంగనాథం గారు, ఇంకో గంటలో ఫ్లైట్ ఉందనగా కూడా డిస్కషనేనా? అమెరికన్ ఎకానమీలో ఇటీవల చోటు చేసుకున్న ఒడిదుడుకుల గురించి మంచి అనాలిసిస్ ఇచ్చారు మేనేజర్ గారు. వింటూ ఉండిపోయాను. ఇందాక కుసుమ ఫోన్ చేసింది. తను అట్నుంచి అటు ఎయిర్పోర్ట్కి వస్తుందట. అలాగా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా? ఎస్ మేడం. మీరేదో ప్యాక్ చేయించి ఇస్తానన్నారుగా? అక్కర్లేదులేండి. ఒకవేళ చలసాని గారు వాటి ప్రస్తావన తీసుకొస్తే మరోసారి ఎప్పుడైనా పంపిస్తామని చెప్పండి. రండి వెళ్దాం. వెళ్ళొస్తాను మేడం. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. అమ్మగారు కాపీ. మేడం, ఇది ఏమిటో ఏడుపు? ఎవరో పోయినట్టు. ఓలమ్మో ఓలమ్మో, తమరు లాంటి వాళ్ళు అసలు మాటలు అనకూడదు అమ్మగారు. ఇలాంటి మాటలు అనకూడదంటే అలాంటి ఏడుపుకుంటే సంగీతాలు ఇంట్లో వినపడకూడదని చెప్పు. కుర్రతనానికి కూనరాగానికి లంకి ఉంటుందని చిన్నప్పుడు మా తాత చెప్పాడండి. నీ తాతల కాలం నాటి ముచ్చట్లాపి ముందు ఆవిడ గారిని ఆ కూన్ రాగాలు ఆపమని చెప్పు. వినలేక నా చెవులు పాడైపోతున్నాయి. ఆపమంటే మాత్రం ఎట్టాగా ఆపుతారండి ఎవలైనా? మాట మంతి కలపడానికి ఇంట్లో చిన్నబాబు గారు లేరాయే, చిన్నమ్మ గారు లేరాయే. తాను మాత్రం ఇంట్లో ఒక్కతే కూకుడని ఏడ్చేస్తది. చిన్నబాబు చిన్నమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? అదేదో అర్జెంట్ పని ఉందని చిన్నమ్మ గారు చిన్నబాబు గారు వంటెట్టుకు వెళ్ళారండి. దాన్ని ఇలా కిందకి రమ్మని చెప్పు. వెళ్ళు. ఆయ్ ఏం నూకాలు? బంగారం తెచ్చి ముద్ద చేసి పోత పోసి పేణాలు పోసి చూస్తే ఎలాగుంటుందో అలాగే జిగిజిగేని మరి మెరిసిపోతున్నారండి. బావున్నానా? ఆయ్ చెప్పాను కదండి. రోజీ గారి స్టేటస్ కి తగ్గట్టు కనిపిస్తున్నానా? ఓ భార్గవి గారి కోడలిగా కనిపిస్తున్నానా? ఓ ఈ నోదుబాబు గారి కోసం ఏరుకోరి తెచ్చినట్టున్నారండి. అవును, నాకు తెలవక అడుగుతానండి. మీరు ఇంటికి వచ్చిన కానించి ఇలాగ అవుపెత్తే ఏ పేచి ఉండకపోను గందా. ముసలి దొరసానులు వచ్చినప్పుడు మిమ్మల్ని అంతలేసి మాటలు అనకుండా ఉండును గందా. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మాటలు విన్న తర్వాతనే ఇలా నీట్ గా డ్రెస్అప్ కావాలని నిర్ణయించుకున్నాను. సరేగానమ్మా. పనికి మాలిన వాళ్ళతో ముచ్చట్లేంటి నీకు? ఎబ్బిబ్బే నా నేటి ముచ్చటట్లేదమ్మా.
అమ్మాయి గారు సింగారించుకున్న తీరు మెచ్చుకున్నంత చూసి- మటుకు చాలు, అవతలకెళ్ళు. ఆయ్. హ్మ్. ఏమిటి అలంకరణలు ఆర్భాటాలు? మీ ఇంటి కోడలిగా వచ్చిందాన్ని మీ స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి కదండి. అంతేనా లేక బజారు మనుషుల మగాళ్ళని ఆకర్షించడానికా? చూడు, సోదావిడ చెప్పినట్టు కొన్నాళ్ళు వినోద్కి దూరంగా నిష్ఠగా ఉండాలి. ఆ సంగతి గుర్తుందా? అది గుర్తు తెచ్చుకునే కొద్దీ ఇంకా ఏవేవో గుర్తుకొస్తున్నాయండి. నోర్మయ్, ఈ ఇంటికి పట్టిన శని తొలగిపోయేంత వరకు వినోద్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదానివవుతావు. మంచి చెడ్డల బేరీజు వేయడం కాసేపు పక్కన పెడితే కనీసం ఇప్పుడైనా మీ కంటికి ఈ ఇంటి కోడల్లా కనిపిస్తున్నానా? వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోదు. చిల్లర వేషాలు తగ్గిస్తే కాస్తంత పరువుగా మర్యాదగా ఉంటుంది.